మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి వేలాది స్తోత్రములయ్యా. ఈ చక్కటి విశ్రాంతి దిన ఆరాధనలో చిన్న మందగా నీ సన్నిధిలో చేరుకుని మిమ్మల్ని స్తుతించి మహిమపరచుట కొరకు మీరు మాకు ఇచ్చిన యొక్క గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు తండ్రి. ఏ యోగ్యత లేని నన్ను మమ్మలను మా ప్రభువా మీ యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా పిలిచినందుకు మీకు వందనాలు తండ్రి. చేరువచ్చిన ప్రతి ఈ యొక్క కుమారుని బట్టి కుమార్తెను బట్టి మీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి, ఈ యొక్క చక్కటి ఆరాధనలో మా ప్రభువా పాలు భాగస్థులైన మా అందరికీ మీ యొక్క మెండైనటువంటి దీవెనలు దయచేయమని, గొప్ప దేవా, ప్రపంచమంతా ఎంతో భయాందోళనతో ఉన్నటువంటి ఈ దినాలలో మా ప్రభువా నాయనా మీరు మా ఎడల చూపిన కృపా కనికరాలను బట్టి మా ప్రభువా తండ్రి, ఇంకనూ అనేక మంది ఆయా ప్రాంతాల్లో నాయనా ఆ బలహీనతలతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరి ఎడల కూడా మీ యొక్క నాయనా సన్నిధి ఉంచి తండ్రి బిడ్డలను నాయనా బలహీనత నుంచి లేవనెత్తి నాయన బిడ్డలు మీకు స్తుతి ఆరాధన జరుపుకునే ధన్యత బిడ్డలకు దయచేయమని, మరి ముఖ్యంగా మా ప్రభువా ఈ యొక్క ఆరాధన మీ చేతులకు అప్పగిస్తున్నాము దేవా. మీరే మహిమ ఘనత పొందలాలని ఇది జరిగించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సర్వర్. ప్రభునందు ప్రియ దేవునికి విశ్వాసులారా, ప్రభునామని మీ అందరికీ విశ్రాంతి దిన శుభాకాంక్షలు. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను ప్రభావం మనందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క వార్తా పరికరాల ద్వారా అనేక మంది ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి మన యొక్క స్నేహితులు కానీ బంధుమిత్రులు కానీ వారందరి ద్వారా వింటున్నటువంటి ఈ యొక్క వార్తలు మనం చూస్తే ప్రపంచమంతా మరొక పర్యాయము చాలా భయాందోళనతో ఉన్నటువంటి స్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క దుర్భరమైనటువంటి పరిస్థితులలో ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నీవే జాగ్రత్తగా కనబరుచుకో దేవునికి. అదే రీతిగా నీ యొక్క ఆరోగ్య పరిస్థితులను బట్టి కూడా నిన్ను నీవే జాగ్రత్తగా నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళవలసిందిగా ఒక దైవ సేవకుడిగా మీ అందరికీ కూడా విజ్ఞాపన చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతంలో హైదరాబాదు ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో జీవిస్తున్నటువంటి విశ్వాసులు, అదే రీతిగా స్నేహితులు ప్రతి ఒక్కరూ కూడా గవర్నమెంట్ వారు ఇస్తున్నటువంటి సూచనల మేరకు అవసరమైతే తప్ప మరి ఏ విధంగా కూడా బయట అన్నెసరీ ట్రావెల్స్ కానీ అన్నెసరీ ఒకరినొకరు పలకరింపులుగా కొరకు వెళ్ళటం కానీ వీటన్నిటిని కూడా ఆఫ్ చేసుకుని మిమ్మల్ని మీరే భద్రపరచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అదే రీతిగా మరి ముఖ్యంగా సంఘ బిడ్డలకు ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత శుభ్రత భద్రతను మీరు కాపాడుకుంటూ ముందుకు వెళ్ళవలసిందిగా మనం చేస్తూ దేవుని సన్నిధికి కూడా వచ్చే ప్రతి ఒక్క విశ్వాస కొరకు కూడా ఇక్కడ తప్పనిసరిగా మాస్క్ ధరించి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అదే రీతిగా శానిటైజర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు కనుక ప్రతి ఒక్కరు కూడా మీరు యొక్క దేవుని సన్నిధిలోనికి వచ్చే ముందు మీ యొక్క
చేతులను శుభ్రపరచుకొని రావాల్సిందిగా మనం చేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ విశ్రాంతి శుభాకాంక్షలండి. యొక్క ఆరాధనకి ప్రారంభ పాటగా మనందరూ లేచి నిల్చున్నట్లయితే నజరేయుడు నా యేసయ్య. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా,
అలాగే ఉంచినట్లయితే యోగు గ్రంథం 11వ అధ్యాయం 7-8 వచనాలు దైవ సేవకులు వాక్యం నిమిత్తం ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య పాఠ్యాంశం. యోగు గ్రంథం 11వ అధ్యాయం 7-8 వచనాలు. దేవుని గూఢాంశంలో నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తులకు దేవుని కూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానం కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమి చేయదు. పాతాళం కంటే లోతుగా ఉన్నది, నీవేమి చేయదు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తుతి స్తోత్రం తండ్రి, కృపాకంఠం కలిగిన మాది పర్లకు తండ్రి, నీకే వందనాలు ప్రభు. నేను యొక్క పరిశుద్ధ విశ్వాసం నేను తండ్రి, నేను మీతో సహవాసం చేసే వాక్యాన్ని మీరు మాకు ఇచ్చారయ్యా. నేను చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ యొక్క ఆత్మతో నింపండి తండ్రి. నేను మిమ్మల్ని పోలి జీవించే హృదయాలను మాకు దయచేయండి తండ్రి. నేను అనేక మంది నా తండ్రి ఇటు గొప్ప సమయాన్ని చూడలేకపోయిన వారు ఎంతో మంది గొప్పవారు ఉన్నారయ్యా. అయినప్పటికీ నేను మీరు ఎంతో మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించి మీ యొక్క చల్లని రెక్కల కింద భద్రపరిచి తండ్రి సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలు ప్రభువా. నేను విశ్రాంతి దినమున నా తండ్రి దేవాలయంలో ఒక్క దినం కూడా 1000 దినములతో సమానం అని చెప్తున్నా తండ్రి. అట్టి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నైనా రాలేకుండా ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయినా వారిని నైనా వారి యొక్క కుటుంబాల శాంతిని, సమాధానంలో నెమ్మదిని దయచేయండి. అనేక మంది హాస్పిటల్లో తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారయ్యా. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారు చేసినటువంటి తండ్రి తప్పిదాన్ని బట్టి బిడ్డలను క్షమించి తండ్రి చక్కటి ఆరోగ్యంలో బలం బిడ్డలకు దయచేయండి తండ్రి. నాయన సాతాను శక్తి తండ్రి నాయన వైరస్ ప్రభావంతో అనేక మంది నాయన బాధపడుతున్నారని నాయన మీ యొక్క కృప ద్వారా నాయన వైద్యులకు పరమ వైద్యులుగా మీరుండి తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేయించండి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు మెండుగా దీవించి ఆశీర్వదించమని, అదేవిధంగా మీ యొక్క సేవకులు తండ్రి వాక్యాన్ని బోధించబోచుగా మీ యొక్క ఆత్మతో నింపి తండ్రి నోటి బోరగా మీరుండి మా హృదయాలతో మాట్లాడండి. విని గ్రహించేటటువంటి తలంపులను మాకు దయచేయండి ప్రభా. లోకపు ఆలోచనలు సమస్త క్రియలను విడిచిదండి. మా యొక్క హృదయాలను ఆయన వాక్యం పైన కేంద్రీకరించింది. వాక్యాన్ని ఆయన అర్థం చేసుకొని తండ్రి వాక్యానుసారంగా మా యొక్క జీవితాలను మేము మలుచుకొని తండ్రి నీకు ఇష్టకరమైనటువంటి మార్గంలో మేము దినదినము నడుచుకుంటూ సహాయం చేయమని, మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించమని యేసు నామం పెట్టి అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 11వ గ్రంథం ఉన్నట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ అధ్యాయము 19-20 వచనాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుకునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు మనకు బయలుపరిచిన రీతిగా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు కనుక ఈ యొక్క సువార్తను అనేక మందికి చేరువ చేయుట కొరకు ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాను, దేవుని యొక్క సువార్త అందించుటలో ఏమాత్రం కూడా మనము వెనుకాడకుండా దేవుని మహిమపరచుట కొరకు మనం సిద్ధపడాలి కనుక ఈ యొక్క సువార్త భారతను ముందుకు కొనసాగింపు చేయడం కొరకు
మనందరికీ కూడా మనవంతుగా మనము ఆ యొక్క సేవలో పాలుభాగస్తున్నాము అగు రీతిగా మనం ఇచ్చేటువంటి దశభాగములు కానీ, కృతజ్ఞత కానుకలు కానీ, పుట్టినదిన కానుకలు కానీ సమయంలో దేవునికి సమర్పించుకుంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడుతూ దేవుని మహిమ పొందామండి. నీవు చేసిన మేలులకు, నీవు చూపిన కృపకు వందనము యేసయ్యా, వందనము యేసయ్యా అని పాట పాడుతూ దేవునికి మనం ఈ యొక్క కానుకలు సమర్పించుకుందామండి. నీవు చేసిన మేలులకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలులకు, Next pray. Remote
Heavenly Father who art in heaven, thank you, Lord, for giving this time to praise and worship you, Lord. Thanks, Lord, for blessing us and guiding us and giving us a wonderful day in our life. We will come closer to you and seek thy blessings, Lord. Thank you, Lord, for being with us throughout the past week and helping us and guiding us and protecting us from all harms and dangers, Lord. Lord, thank you, Lord, for being with us and helping us and guiding us, Lord. Lord, especially as we came this church to seek thy blessings, Lord. Lord, help us and guide us, Lord. We need your blessings, we need your guidance, we need your protection, Lord. Lord, please, Lord, be with the ones who are sick among us, Lord. Continue to bless them and guide them, Lord. Please, Father, be with the ones who are unable to come, Lord. Please, Lord, bless them and guide them to all, Lord. Please, Father, bless the ones who are being affected with COVID-19, Lord. Please, Lord, touch your healing hand upon them and bless them, Lord. Lord, please be with all of us and guide us, Lord. Especially as we pray for this offering, bless this offering and multiply it so that it can be used into your sanctuary, Lord. Please, Father, be with ones who have given and bless those who are unable to give, Lord. Please, Father, be with all of us and guide us, Lord. Forgive all us and short. Bless us in Jesus' name. Amen. Amen. కూర్చో. Once again, good morning and happy Sabbath. ప్రభునందు ప్రియ దేవునికి విశ్వాసులారా, మరొకసారి మీ అందరికీ కూడా విశ్రాంతి దిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ముందుగా ప్రకటన చేసిన రీతిగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించండి. సమాజంలో మనందరం కూడా జీవిస్తున్నాం కనుక మనం వ్యక్తిగత బాధ్యత, వ్యక్తిగత శుభ్రత మనందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అదే రీతిగా సంఘ సభ్యుల కొరకు కూడా ప్రార్థన చేయండి. ఒకరి కొరకు ఒకరు మనం ప్రార్థనలో గడపడం ద్వారా దేవుడు తప్పక మనందరి యొక్క ప్రార్థన విజ్ఞాపనలు వింటూ ఆయన మనందరినీ కూడా ఆయన యొక్క దీవెనలో మనందరినీ కూడా నడిపించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కనుక మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఈ యొక్క ఆరాధనలో మనందరం కూడా పాలు పంచుకుంటున్నందుకు కూడా దేవునికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే గతించిన వారం నుండి ఈ రోజు ఈ యొక్క విశ్రాంతి దిన ఆరాధనలో పాలు పంచుకునే వరకు కూడా అనేక మంది గత విశ్రాంతి దినంలో ఉన్నటువంటి వారి ఈ యొక్క సమయాన్ని చూడలేకపోయిన వారు ఉన్నారు. కాబట్టి వారికంటే యోగ్యులుగా దేవుడు మనల్ని ఎంచినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవునికి విశ్వాసులారా, గడిచినటువంటి కాలం అంతా కూడా, గడిచినటువంటి దినాలు, గడిచిన సంవత్సరము, ఇదంతా కూడా మనము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా ప్రతి ఒక్కరి యొక్క ఆ యొక్క అనుభవం మనం ఒకసారి చూస్తే ఏదో తెలియని ఆందోళన, ఏదో తెలియని ఆ యొక్క గాఢాంధకారమైనటువంటి పరిస్థితులు, తెలియని చీకటి అంధకారమైనటువంటి స్థితి ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా వారి యొక్క అనుభవాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి వాటి ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విలువైనటువంటి పాఠాలు, లెసన్ ఏంటి అనేటువంటి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం మనకి తెలియపరచబడిన రీతిగా దేవుని యొక్క తలంపులు కానీ మన యొక్క తలంపులు కానీ ఒకసారి మనము ఆలోచించినట్లయితే ఏ విధంగానూ పొంతన ఉండదు. కారణం ఏంటంటే దేవుని యొక్క తలంపులు, ఊహలు వేరు, నీ యొక్క నా యొక్క తలంపులు, ఊహలు వేరు. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక మన జీవితాలలో ఎదురైనటువంటి చేదు అనుభవాలే కావచ్చు, మన జీవితాల్లో ఎదురైనటువంటి సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి పరిస్థితులే కావచ్చు, వాటన్నిటిని బట్టి కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప లెసన్ ఏమైనది, గొప్ప పాఠములు ఏమైనటువంటిది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే మనము మనుషులు దేవుని యొక్క చేతిలో ఒక సాధనము లాంటి వారు అనేటువంటిది మనం నేర్చుకోవాలి.
ఎందుకంటే ప్రతి ఒక్కరము కూడా ఆయన నిర్మించినటువంటి నిర్మాణకులు మనందరమును. ఆయన రూపింపబడినటువంటి, ఆయన రూపంలో రూపింపబడినటువంటి ఆ యొక్క మట్టి ముద్దలం మనమని నీకు తెలుసా? దేవుడు మలిచినటువంటి ఆ ఆకారమని, దేవుడు ఆయన యొక్క జీవవాయువును మనకు అందించగా మనము చెల్లించేటువంటి ఒక వస్తువుగా తయారయ్యమని నీకు తెలుసా? ఇది తెలిసినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని చేతిలో నేను కూడా ఒక సాధనమై ఉన్నామని మనం గుర్తెరుగుతాం. ఆయన యొక్క కృప కార్యములను బట్టే, కృప కనికరాలను బట్టే ఈ రోజు మనందరము కూడా ఈ స్థితిలో జీవించగలిగి ఉన్నామని నేను నేర్చుకోవాల్సినటువంటి పాఠములు అయి ఉన్నాయి. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విధంగా నీవు దేవుని ఎడల నీ యొక్క విశ్వాస జీవితం ఉన్నదో ఒకసారి పరిశీలన చేసుకో. చదవబడినటువంటి వాక్యాన్ని మనం ఒకసారి చూసినట్లయితే యోబు గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప మర్మాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. జోబ్ చాప్టర్ 11 verses 7 to 8. యోబు గ్రంథము 11వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూస్తే, దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? దేవుని యొక్క గూఢాంశములు నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తిమంతుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? సహోదరి సహోదరుడా, ఆ ప్రశ్నలు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉందండి. ఎందుకంటే నీకు ఆ యొక్క శక్తి సరిపోతుందా దేవుని గురించి నీవు తెలుసుకోవటం? దేవుని గురించినటువంటి గుణాంశములు నీకు తెలుసా? ఎందుకంటే అనేక మంది నిజంగా ఇందాక లెసన్ మనం చదువుతున్నప్పుడు, సభాబడి పాఠంలో చూస్తున్నప్పుడు సహోదరి సహోదరుడా, నిజంగా చక్కటి ప్రశ్న వేశాడు యవనస్తుడు. అయ్యా, కొన్ని చోట్ల ఇంకా సునామీ అని, కొన్ని చోట్ల ఆ యొక్క ఫ్లడ్స్ అని ఇవన్నీ వస్తున్నటువంటి ఆ సమయంలో మరి ఆ రీతిగా కూడా దేవుడు ఈ యొక్క సృష్టిని డిస్ట్రాయ్ చేస్తున్నాడు కదా అని. అయితే చాలా మంది ఇప్పుడు యవనస్తులు అన్నట్టుగానే కాదు, కానీ అలనాడు దేవుడు నోవాహు చేత బయలుపరచబడినటువంటి ఆయన యొక్క రాబోయే ఉగ్రత దినం గురించి చెప్పినప్పుడు కూడా చాలా మంది ఈ విధంగానే ఆలోచించారు. ఎందుకంటే అసలు ఎప్పుడు ఊహించినటువంటి వర్షం వచ్చి ఈ సృష్టి అంతటిని కూడా ఆకాశం నుండి నీళ్లు పడుతూ సృష్టిని అంతటిని కూడా లయం చేస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. ఊహించిన తరువాత ఆ వర్షం పడుతున్నప్పటికీ ఇది ఎప్పటికీ కూడా ఇంకా ఇది ఇంతే, ఈ దేవుడు సృష్టించిన ఈ సృష్టి అంతా కూడా లయమైపోయింది, ఇంకా ఎవరికి కూడా జీవం అనేటువంటిది లేదు ఇందులో అనుకున్నారు. కానీ దేవుడు ఎంత కృపా కనికరాలు గలవాడు మనం ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ ఆయన మన ఎడల చూపించినటువంటి కనికరాన్ని బట్టి ఆయన అంటున్నాడు కదా, ఇంకెన్నటికీ కూడా నేను ఈ రీతిగా నేను ఈ యొక్క సృష్టిని నాశనం చేయను అంటున్నాడు. దేవుడు మన ఎడల చూపించిన ప్రేమే కదా అది, దేవుడు మన ఎడల చూపిస్తున్నటువంటి కనికరమే కదా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క ఊహలు వేరే ఉన్నది, ఆయన యొక్క తలంపులు వేరే ఉన్నది. దేవుడు తెలియపరిచినటువంటి గొప్ప, ఎందుకంటే ఆయన ఒక మాట చెప్పున ఈ సృష్టిని అంతటిని కూడా నాశనం చేయగలడు. ఎందుకంటే ఆయన మాట చెప్పున నిర్మించినటువంటి నిర్మాణకుడు తిరిగి ఆయన మాట చెప్పున ఈ యొక్క సృష్టిని అంతటిని కూడా ఆయన డిస్ట్రాయ్ చేయగలడు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ ఎడల నా ఎడల ఆయన చూపిస్తున్నటువంటి కనికరం ఏంటో తెలుసా? కొన్ని సమయాలలో నీ జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాలను బట్టి దేవుడు నిన్ను చక్కటి సంతోషకరమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడని నీకు తెలుసా? ఈ లోకంలో ఎదురయ్యేటువంటి ప్రతి శోధన శ్రమను బట్టి కూడా రేపు దేవుడితో నువ్వు సంతోషించే సమయం రాబోతుందని నీకు తెలుసా? కనుక ఆ హోప్తో, ఆ నిరీక్షణతో నీవు ఎదురు చూస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. ఎందుకంటే ఆయన గురించి, ఆ సర్వశక్తివంతుడి గురించి నీకు పరిపూర్ణమైనటువంటి జ్ఞానము నాకు లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత ప్రేమ గలవాడు, ఎంత దయామయుడు. ఎందుకంటే దేవుడు ఈ లోకానికి తాను రిక్తులుగా తగ్గించుకుని వచ్చినప్పుడు ఆయనను సిలువ వేయాలని అనేక మంది కపట వేషంతో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన సిలువ వేయాలని ఒక మోసకరమైనటువంటి స్థితి తీసుకుని వస్తే అక్కడ ఆ యొక్క శిక్ష వేస్తున్నటువంటి అధిపతి కూడా ఈయనలో ఏ పాపము లేదని చెప్తుంటే కూడా ఆయన నేను దోషిని కాదు, నిర్దోషిని అని ఒక మాట కూడా అక్కడ ఆయన తెలియపరచలేదు. కారణం ఏంటంటే ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో మనం ఒకసారి ఆలోచించాలి. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనటువంటిదో మనం ఆలోచించాలి. కాబట్టి 8వ వచనం మనం చూస్తే, అది ఆకాశ వీధి ఎంత ఉన్నతమైనది,
చూడండి, ఆయన తలంపులు, ఆయన మన ఎడల ఆయనకున్నటువంటి ఆ యొక్క గూఢమైనటువంటి మర్మములు మనము తెలుసుకోలేనంత ఎత్తైనటువంటివి. ఆకాశమంతా, అందుకే అంటున్నాడు, ఆకాశ వీధి అంత ఉన్నతమైనవి నీవేమి చేయదు, పాతాళము కంటే లోతుగానున్నది నీవేమి ఎరుగుదువు. ఎంత ప్రయత్నించినా కానీ ఆయన యొక్క తలంపులు నీవు గ్రహించలేవు ప్రియ సహోదరి సహోదరుడా. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే నీకు నాకు దేవుడు కలుగు చేయబెట్టిన గొప్ప దీవెన నీకు తెలుసా. అందుకే యెషయా ఒక మాట అంటున్నాడు, దయచేసి మనం ఒకసారి చూసినట్లయితే ఐజాయా చాప్టర్ 55, యెషయా 55వ అధ్యాయము 8-9 వచనాలు మనం ఒకసారి చూసినట్లయితే, ఇందాక మనం చెప్పిన రీతిగానే ఇక్కడ, నా తలంపులు నీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఇందాక అందుకే చెప్పబడుతుంది అక్కడ యోబు దగ్గర మనం ఏ రీతిగా అయితే నేర్చుకున్నామో ఇక్కడ ఐజాయాలో కూడా మనం అదే మాటలు చెప్తున్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. అందుకే ఒక సమయంలో యేసుక్రీస్తు ఒక సముద్రంపై ప్రయాణం చేస్తున్నప్పుడు తన శిష్యులు కూడా ఆయనతో ఉన్నారట. అయితే ఆయన ఆ ప్రయాణంలో ఆ నావలో ఆయన నిద్రిస్తున్నప్పుడు అనుకోని రీతిగా అక్కడ ఒక అలజడి, ఆ సముద్రం మీద ఒక అలజడి తుఫాను వచ్చేసరికి భయంతో వణికిపోతున్నారు ఆయనతో ఉన్నటువంటి శిష్యులే. ఏ విధంగా, ఇదిగో ఈ యొక్క సముద్రం మధ్యలో మనందరం కూడా నశించిపోతాము అనే భయంతో ఆ వారంతా కూడా, అయ్యా ఎందుకు మేమింత భయంతో ఉంటే నీవు మాత్రం అంత నిద్రపోతున్నావు, నీకు ఈ భయం కలగట్లేదా, మొత్తం మనందరం కూడా ఇక్కడ నశించిపోతామేమో అనేటువంటి భయం కలగట్లేదా అంటే, అక్కడ యేసయ్య చెప్పిన మాట ఒకటే, ఏంటది, మీతో ఉన్నవాడు ఎవరో మీకు తెలుసా మొట్టమొదట. ఎందుకంటే మీతో ఉన్నటువంటి వాడు ఎవరో నీకు తెలుసా, అసలు ఆయన యొక్క శక్తి ఏంటో నీకు తెలుసా, ఆయన గురించి నీవు ఏమైనా తెలుసా. అందుకే అంటున్నాడు కదా యోగులు ఇందాక, ఆయన ఆ సర్వశక్తివంతుడి గురించి నీకు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం నీకుందా, అసలు ఆయన గురించి తెలుసుకునేటువంటి జ్ఞానం నీకున్నదా. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్క మాటతో ఆ యొక్క తుఫానును ఆయన నిమ్మలపరిచాడు, గద్దించగా అవి నిమ్మలమైపోయింది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునిపై ఆధారపడే కుమారుడిగా కుమార్తెగా దేవుని యొక్క సర్వశక్తిని గురించి నీవు గుర్తించగలిగేటువంటి వాడిగా ప్రయత్నిస్తున్నటువంటి కుమార్తెగా కుమారుడిగా నీవు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆయన నీ జీవితంలో ఎదురయ్యే ఎన్ని ఆలోచనలైనా, ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితినైనా దేవుడు నిమ్మలపరచుట కొరకు, దేవుడు దాన్ని సరిచేయట కొరకు సర్వశక్తివంతుడు, ఆయన సమర్థుడు. నీకు నాకు అది అసాధ్యమేమో కానీ దేవునికి మాత్రం అది సమస్తము సాధ్యమే, ఏది కూడా ఇంకా అసాధ్యమైంది లేదు. కనుక ఆ సర్వశక్తివంతుని యొక్క నీడలో నీవు జీవిస్తున్నావా, ఆ సర్వశక్తివంతుని యొక్క నీడలో నీవు జీవిస్తున్నావా ప్రియ సహోదరి సహోదరుడు. 9వ వచనం మనం చూసినట్లయితే, ఆకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఇందాక యోబు గ్రంథంలో చెప్పబడిన మాటలు ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఆకాశముల కంటే భూమికి ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు అంత ఎత్తుగా ఉంటాయి. మనకు వచ్చిన మనం చేసే ప్రతి పని కూడా, మనం నడుస్తున్నటువంటి మార్గంలో మనం చేసే ప్రతి క్రియ కూడా దేవునికి మనకి ఎంత వ్యత్యాసం. ఎందుకంటే ఆయన యొక్క కృపా కనికరాన్ని బట్టి మనము ఆయన యొక్క ప్రేమలో, మన దీవుల్లో మనం నివసించగలుగుతున్నాము తప్ప మన మంచితనము ఏ మాత్రము అందులో లేదు, మన యొక్క నీతి ఏ మాత్రము లేదు, మన యొక్క గొప్పతనం ఏ మాత్రము లేదు ప్రియ సహోదరి సహోదరుడా. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి నీవు జీవించుకుంటూ నీ సిద్ధపడుతున్నావా? ఇది మనం గ్రహించడం వలన, ఇది మనం నేర్చుకోవటం వలన, ఇది మన జీవితంలో మనం అన్వయించుకోవటం వలన మనం ఎంతగా దీవించబడతాము అంటే ప్రియ సహోదరి సహోదరుడా, అనేక మంది ప్రవక్తలకు సహితము ఇది అర్థం కాలేదు. అనేక మంది దేవుని యొక్క బోధకులకు సహితము ఇది అర్థం కాక వారు దేవుని యందు అనేక మార్లు ఇది సాధ్యమేనా అనే భావంతో దేవునికి దూరంగా జీవించిన వారిగా ఉన్నాం. దేవునికి దూరంగా జీవించినటువంటి బోధకులుగా ఉన్నారు అనేక మంది ప్రవక్తలు కూడా ప్రియ సహోదరి సహోదరుడా. కనుక ఇవి ఏ రీతిగా జీవిస్తున్నాం ఒకసారి నీవే పరిశీలన చేసుకో. మొదటి పేతురులో ఒక మాట చెప్తున్నాడండి. మొదటి పేతురు
మొదటి అధ్యాయము 10, 11, 12 వచనాలు మనం చూసినట్లయితే, ఎందుకంటే ప్రజలకు ఉపయోగార్థమైనటువంటి ఆయా కాలంలో వాటిని అవగాహన చేసుకోవటానికి దేవుడు వీటిని మనకి తెలియపరుస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తన యందున్న క్రీస్తు ఆత్మను, క్రీస్తు విషయమై శ్రమలను గూర్చియు వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చుతున్నప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుతున్నవో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ కోరుచున్నారు. మొదటి పేతురు మొదటి అధ్యాయము 10, 11, 12 వచనాల్లో చెప్పబడుతున్నటువంటి గొప్ప మాటలు. ప్రవక్తలు కూడా ప్రకటించినటువంటి స్వార్థ సంగతులు నిజంగా వారికే అర్థం కానటువంటి ఆ పరిస్థితులను దేవుడు మన కొరకు దాచి ఉంచారట. చాలా మందికి కూడా దేవుని యొక్క మర్మములు కూడా తెలియనటువంటి ఆ స్థితి. ఎందుకంటే ఆయన యొక్క ఆ తలంపులు అంత గొప్పవి, ఆయన యొక్క ఊహలు అంత ఉన్నతమైనటువంటివిగా ఉన్నాయి కనుక సహోదరుడా, అనేక మంది దేవుని యొక్క సేవకులుగా వారు బయలుపరిచేటువంటి ఆ మర్మముల కంటే కూడా గొప్ప మర్మాలు దేవుడు మన ఎడల దాచి ఉంచడం నీకు తెలుసా? ఎందుకంటే నీవు చూస్తున్నటువంటి సంతోషము, నీవు పొందుకున్నటువంటి ఈమెయిల్లో చాలా తక్కువ, కొద్దిపాటివే. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, నీ కొరకు ఆయన దాచి ఉంచిన ఆ మహా ఆనందము, ఆ గొప్ప సంతోషము నీవు పొందుకునే కొరకు నీవు యోగ్యుడిగా ఉండాలంటే నీలో కలిగేటువంటి శోధనలకు కానీ, నీలో కలిగేటువంటి శ్రమలకు కానీ ఎన్నడూ కూడా నీవు భయపడక దేవుని యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో నీవు ముందుకు వెళ్ళినట్లయితే ఆ గాఢాంధకారాన్ని, ఆ చీకటిని కూడా తీసివేసి నీ జీవితంలో వెలుగుని నింపే గొప్ప దేవుడు నీకు, ఆ సర్వశక్తిమంతుడు దేవుడు నీకు ఉన్నాడని నీకు తెలుసా? దానిని బట్టి నీవు జీవించాల్సిన విధానం ఏ రీతిగా ఉన్నది మార్క్స్ వార్తలో మనం ఒకసారి చూస్తాం. ఎందుకంటే ఇస్తే వారిని ఈ వర్తమానాలతో పంపాడని తన శిష్యులతో తెలియపరిచినటువంటి మాటను బట్టి మార్క్స్ వార్తలో ఒక మాటను మనం చూస్తామండి. మార్క్స్ వార్త మొదటి అధ్యాయము 15వ వచనం. మొదటి అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. సహోదరి సహోదరులారా, కాలములు సంపూర్ణమవుతున్నాయి. నిజంగా ఉదయాన్ని సబ్బతు బడి పాఠాన్ని చదువుతున్నప్పుడు, ఆ లెసన్ వింటున్నప్పుడు వారు బోధిస్తుండగా నిజంగా మనం జీవిస్తున్నటువంటి ఈ దినము, ఎందుకంటే ఆల్ ఫ్యూచర్ జనరేషన్స్ గురించి అక్కడ మనకి తరాల గురించి చెప్పబడుతున్నాయి. భవిష్యత్తులో వచ్చేటువంటి తరాల గురించి తెలియపరచబడుతుంది, ఎలా ఉండబోతుందో. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, మనమే ఆఖరి తరమే అని ఈ యొక్క దినాలను మనం చూస్తుంటే మనకి బయలుపరచబడుతుంది. మనమే ఈ చివరి తరమేమో, దేవుని యొక్క రెండవ రాకడకు అతి చేరువలో జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నామేమో. కనుక కాలము సంపూర్ణమవుతున్నది, దేవుని రాజ్యము సమీపించేటువంటి సమయం కాబోతుంది. కనుక మారు మనసు పొంది సువార్తను నమ్మండి. అనేక మంది ఇంకా కూడా భయంతో, అనేక మంది ఇంకా కూడా వారికి కలిగినటువంటి సర్వ సంపదను బట్టి దేవుని నుండి దూరంగా జీవిస్తున్నటువంటి వారిని ఎంతో మందిని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, గత సంవత్సరం నుంచి మనం నేర్చుకున్నటువంటి పాఠాలను బట్టి చూస్తే ఎంత ధనవంతులైనా, ఎంతటి పేదవారైనా, ఎంతటి దరిద్రులైనా కూడా దేవుని యొక్క ఆ తీర్పు గడియకు సమానులే అని, కలగబోయేటువంటి శ్రమలో, కలగబోయేటువంటి ఆ దీవెనలకు వారెవరైనా సరే సమానులే అని మనము గత సంవత్సరం నుంచి ఎదురవుతున్నటువంటి కొన్ని అనుభవాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ రీతిగా దేవుని యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసమును కలిగి జీవిస్తున్నావు? ఎందుకంటే మారు మనసు పొంది స్వార్థం నమ్ముడి
అని చెప్పుచు దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి వారుగా అనేక మంది ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ యొక్క హృదయము, నీ తలంపులు నీవే రీతిగా దేవుని వైపు తిప్పి ఉన్నావు ఒకసారి నీవే పరిశీలన చేసుకో. క్రీస్తు యొక్క అనుచరులుగా అనేక మార్లు వీరు ఎన్నో అవమానాలకు గురైనటువంటి సేవకులు కూడా ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నటువంటి సమయాల్లో వారిని హింసించారు. ఉదాహరణకి మనం న్యూ టెస్టిమెంట్ లో చూస్తే రాళ్లతో కొట్టి చంపబడినటువంటి స్టెఫెన్ కూడా మనం చూస్తున్నాం. అలాగనే అనేక మంది సువార్తను ప్రకటించినటువంటి ఆ యొక్క అపోస్తుడైనటువంటి పౌలుని కూడా మనం చూస్తున్నాం. ఆయనను ఏ రీతిగా హింసించారో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క సేవకులు ఎంతో మంది ఈ రీతిగా హింసలకు పాలైనటువంటి వారు ఉన్నారు. అయినా కూడా వారి యొక్క అనుచరులు దుఃఖాంధకారమును అనుసరించినా కూడా వారు అనాథులు మాత్రం కానే కాదు. వారు ఎప్పటికీ కూడా విడిచిపెట్టబడినటువంటి వారు కాదు. దేవుని యొక్క నిత్య రాజ్యానికి వారసులు కాబోతున్నారు. కాబట్టి ఈ రోజుల్లో ఎదురయ్యే ప్రతి బలహీనతను బట్టి కానీ శ్రమను బట్టి నీవు ఎప్పుడు కూడా ఆధారపడవలసిన అవసరత లేదు. ఎందుకంటే ఇక్కడ మీకాలో ఒక మాట మనం చూస్తాం. మీకా 7వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ఈయన తెలియపరుస్తున్నటువంటి గొప్ప మర్మాన్ని మనం ఒకసారి చూస్తాం. నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. దేవునికి వందనాలు. ఎంత గొప్ప వాగ్దానం ఇక్కడ చూసావా. నా శత్రువా, ఏంటది శత్రువు? మరణం ఎప్పుడు కూడా మనకి శత్రువు కదండి కదా. అపవాది ఎప్పటికీ కూడా మనకి శత్రువే. ఏమని చెప్పొచ్చు తెలుసా? నా శత్రువా, నా మీద అతిశయపడొద్దు. నేను కింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు. నేను ఎన్నో శ్రమలో ఉన్నానని అనుకోవచ్చు. నీవు ఈరోజు ఎంతో ఆనందపడవచ్చు నాకు కలిగేటువంటి శోధన శ్రమను బట్టి. కానీ నేను నాకు తోడుగా, నాకు వెలుగుగా ఉన్నటువంటి నా దేవుడు నాకుండగా నేను భయపడవలసిన అవసరం లేదు అని నిన్ను నీవే ఎప్పుడైతే బలపరుచుకుంటావో ప్రియ సహోదరి సహోదరుడా, తప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కీర్తనకారుడు కూడా మరొక మాట తెలియపరుస్తున్నాడు. దయచేసి కీర్తనలు 139వ అధ్యాయము, కీర్తనలు 139వ అధ్యాయం మనం చూసినట్లయితే 139 12వ వచనాన్ని, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. దేవునికి వందనాలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు చీకటి అయినా కూడా దేవుడు అది నీకు చీకటి కాకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు ఏ రీతిగా రాత్రి అయినా కూడా పగటి వలె దేవుడు నీకు తోడుగా ఉండి, ఎందుకంటే ఆ వాక్యం అనే వెలుగులో నీవు ఉన్నప్పుడు నీవెప్పటికీ కూడా సంతోషంలోనే ఉంటావు. నీవెప్పటికీ కూడా ఆ కలిగేటువంటి శ్రమను బట్టి నీవు అధైర్యపడవు. నీకు ఎదురవుతున్నటువంటి శోధన బట్టి నీవెప్పుడు కూడా భయానికి లోను కావు. ఎందుకంటే నీకు తోడుగా ఉన్నవాడు వెలుగు సంబంధి. నీకు తోడుగా ఉన్నవాడు వాడు సర్వశక్తివంతుడు. ఆ సర్వోన్నతుని యొక్క నీడలో నీవు ఉన్నావని నీకు తెలుసా? నీవు ఆ రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే మాత్రం తప్పక నీకు దేవుని యొక్క దీవెనలకు వారసుడు కాబోతున్నాం. అదే కీర్తనకారుడు 112వ అధ్యాయం మనం చూసినట్లయితే 112వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. ఎప్పుడండి? ఎవరికంటే అది యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. నీ యొక్క జీవిత విధానం ఎలా ఉందో ఒకసారి అందుకే నీవే పరిశీలన చేసుకో. శ్రమ కలిగినప్పుడు మాత్రమే ప్రభువా 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 అని పెదవులతో ఆయన స్తుతిస్తాం. దేవుడు నీకు చేసిన మేలులను బట్టి నీవెన్నడు ఆయనను స్తుతించినటువంటి ఆ యొక్క పెదవులు ఇప్పుడు శ్రమ కలగగానే మళ్ళీ దేవుని మహిమపరచుట కొరకు ప్రభువా 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 అంటున్నాం. ఉదాహరణకి కొత్త నిబంధనలోనే మనం చూస్తున్నాం. ధనవంతుడు లాజరు యొక్క ఉపమానాన్ని మనం చూస్తాం. ఈ లోకరీతిగా ధనవంతుడు తనకి కలిగినటువంటి సమృద్ధిని బట్టి ఏనాడు కూడా ఆయనను దేవుడిని మహిమపరిచినటువంటి వాడిగా మనం చూడం. కానీ
ఆ ఉపమానంలో తెలియపరిచిన మర్మం ఏంటంటే రాబోయే ఉగ్రత దినంలో ఎలా ఉండబోతుందో ఆ శ్రమను ఆయనకు తెలియపరిచినప్పుడు అక్కడ అంటున్నాడంట, అయ్యా అదిగో ఆ యొక్క పేద లాజరు ఎవరైతే ఉన్నాడో, నేను నాతో పాటుగా అక్కడ భూమిపై జీవించినప్పుడు ఆయన నేను ఏమాత్రం కూడా లక్ష్య పెట్టలేదు. ఆయనకి కలిగినటువంటి ఆ శ్రమను బట్టి ఆయన నేను ఎంత హింస అంటే హేళనగా చూసానో ఆయన ఒక్కసారి నా ఎదుగు పంపించి ఆయన యొక్క వేళ్ళు నీటిలో ఉంచిన ఆ యొక్క నాలుకపై ఏం చేయాలి, ఈ యొక్క శ్రమను ఈ యొక్క వేదన నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటున్నాడట. రే సహోదరి సహోదరుడా, దేవుడు ఈ లోకంలో నీవు జీవిస్తున్నటువంటి విధానాన్ని పరిశీలన చేసుకోమంటున్నాడు. నీకు కలిగినటువంటి సమృద్ధిని బట్టి నీ యొక్క మాటలు మారుతున్నాయి, క్రియలు మారుతున్నాయి. కానీ ఒకనొక సమయంలో తప్పక నీవు దాన్ని ఎదుర్కోబోతున్నావని నీకు తెలుసా? దాన్ని ఎదుర్కోబోతున్నావని, దానికి సమాధానం చెప్పే సమయం రాబోతుందని నీకు తెలుసా? కనుక నీ యొక్క జీవిత విధానం ఎంత యథార్థత కలిగి ఉందో ఒకసారి నీవే పరిశీలన చేసుకోమని దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము బయలుపరచబడుతుంది. రే సహోదరి సహోదరుడు, కనుక అదే పడాల్సిన అవసరం లేదు. యెషయాలో ఒక మాట చెప్తున్నాడు. యెషయా 42వ అధ్యాయము, ఐజయా 42 verses 16. యెషయా 42వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, వారు ఎరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకొని వచ్చెదను, వారు ఎరుగని త్రోవలలో వారిని నడిపింతును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును, నేను వారిని విడవక ఈ కార్యమును చేయుదును. దేవునికి వందనాలు. మీరెప్పుడు కూడా చూడనటువంటిది, మీకెప్పుడు తెలియనటువంటివి ఎందుకో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు కనుక, దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తున్నాము కనుక ఏమంటున్నాడు ఆయన తెలుసా? వారెరుగని త్రోవలు. ఎందుకంటే ఒక గుడ్డివాడు ఎంత, ఎందుకంటే మనల్ని నడిపిస్తున్నటువంటి వాడి మీదే నమ్మకం ఉంచుకొని ముందుకు వెళ్తాడు. కారణం ఏంటంటే ఆయన ఏ ప్రాంతానికి తీసుకెళ్ళినా అది గుంటైనా ఒక సమాధానంగా సరి అయినటువంటి స్థలము, ఏ విధమైనటువంటి గతుకులు లేనటువంటిది, ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలిగినటువంటి మార్గములో నడిపించేటువంటి వాడి మీదే ఆయన నమ్మకం ఉంచుతాడు. అదే రీతిగా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు భయభక్తులు కలిగి నీవు జీవించినట్లయితే ఏ రీతిగా తీసుకున్నాడు? వారు ఎరుగని త్రోవలలో వారు నడిపించును, వారి ఎదుట చీకటి కూడా వారికి వెలుగుగానే ఉంటుంది. ఆ రీతిగా నేను వారిని ఆశీర్వదించబోతున్నాను అని తెలియపరుస్తున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనము ఎదురు చూడాల్సింది ఒకటే, దేవుని యొక్క సహాయం కొరకు. ప్రభువా, నీవు నాకు తోడుగా ఉండగా నాకు విరోధి ఎవడు, అపవాది ఏ మాత్రము కూడా నా ఎడల ఆయన ప్రభావము పనిచేయదు అనేటువంటి నమ్మకముతో మనం జీవించాలి. ఎందుకంటే నువ్వు కంప్లీట్ గా దేవుని యొక్క పరిశుద్ధ వాక్యముతో నువ్వు నింపబడి ఉన్నావు. కంప్లీట్ గా ఆయన యొక్క వెలుగు నీలో ఉన్నది కనుక ఈ చీకటి అంతా కూడా తొలగిపోతుందని నీవు ఆయన ఎడల విశ్వాసం కలిగి నీవు జీవించాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాటను మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక Hebrews chapter 4 verses 15-16, 4వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూసినట్లయితే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహా అనుభవం లేనివాడు కాదు కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదుము. దేవునికి వందనాలు. ఎందుకో తెలుసా? మనము ఎదురు చూస్తున్నటువంటిది, మనము సహాయం అడుగుతున్నటువంటి వాడు మనతో పాటుగా ఈ యొక్క శ్రమ తెలియనటువంటి వాడు కాదు. అందుకే అంటున్నాడు, మనము పొందినటువంటి ఈ శ్రమలు ఆయన ఏ పాపము లేకుండానే ఆయన పొందాడు. ఏ విధమైనటువంటి ఈ తప్పు చేయకుండానే ఆయన ఆ శిక్షను అనుభవించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఆయన కంటే గొప్ప శ్రమలు పొందిన వారమైతే కానే కాము. కాబట్టి మనము ఆయన యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి మనం జీవించినట్లయితే మన బలహీనతలను ఆయన తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేయడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన యొక్క కృపాసనము యొద్దకు మనందరం కూడా ధైర్యంగా మనం వెళ్దాం. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు,
ఆయన నన్ను, ఆయన యొక్క దేవదూతలను ఎల్లవేళలా నాకు చుట్టూ కంచి కావాలగా ఉంచుతున్నాడు అని దేవుని యందు విశ్వాసంలో నీవు జీవించినట్లయితే తప్పక నీవు దీవించబడతావు, తప్పక నీవు ఆశీర్వాదాలకు యోగ్యుడు అవుతావు. ప్రియ సహోదరి సహోదరుడిగా చివరిగా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో తెలియపరుస్తున్నటువంటి మర్మము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే నీవు సహాయం కొరకు ఎదురు చూడవలసినది ఎవరి కొరకు, నీవు ఎవరి ఎడల విశ్వాసం కలిగి నీవు జీవిస్తున్నావు ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకో. ప్రకటన 14వ అధ్యాయము 7వ వచనం, నీవు ఎదురు చూస్తున్నది ఎవరి కొరకు, నీవు ఆధారపడుతున్నటువంటిది ఎవరిపై అనేటువంటిది నిన్ను నీవే ఒకసారి పరిశీలన చేసుకో. రెవల్యూషన్ చాప్టర్ 14:7, అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చును గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వారికి నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. మీరు ఎవరి మీద ఆధారపడుతున్నారు? ఒకసారి మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వారి మీద నీవు ఆధారపడుతున్నావా? నీ యొక్క ఆధారపడే విధానం ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. ఈ సృష్టి మీద ఆధారపడుతున్నావా? నీవు మనుషులను నమ్ముకుంటున్నావా? నీవు ఏ రీతిగా ఉన్నావు ఒకసారి నీవే పరిశీలన చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు, తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. చివరిగా 22వ అధ్యాయము, అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం కొన్ని మాటలు చూసినట్లయితే 22వ అధ్యాయం రెవల్యూషన్ చాప్టర్ 22:12 చూసినట్లయితే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చెప్పిన ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. సహోదరి సహోదరా, ఇంత నమ్మకమైన దేవుడు, ఇంత సర్వశక్తిమంతు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మీద ఆధారపడు, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించు, తప్పక దేవుడు నీ అవసరతలను తెచ్చడానికి, నీకు కలిగినటువంటి ఆ శ్రమను, ఆ చీకటిని, ఆ అంధకారాన్ని తీసివేయడానికి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అయితే నీ జీవిత విధానం ఎలా ఉండబోతుందో ఒకసారి నీవే పరిశీలన చేసుకో. త్వరలోనే ఆయన యొక్క 2వ రాకడ జరగబోతుంది కనుక ప్రతి వాని క్రియ చెప్పున మనం చేసినటువంటి ప్రతి క్రియలకు తగిన జీతము ఆయన యొక్క ఉన్నది. అది పొందుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? అది పొందుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నట్లయితే ఆ యొక్క తీర్పు గడియ రాబోతుంది కనుక నీ జీవిత విధానం ఎలా ఉందో ఒకసారి నీవే పరిశీలన చేసుకొని, ఒకవేళ ఇంకా ఆయన ఎడల నీ యొక్క విశ్వాస జీవితము ఏ రీతిగా ఉందో, ఇంకా నీవు అల్ప విశ్వాసిగా జీవిస్తున్నట్లయితే, ఇంకా నీవు ఆయన యందు సంపూర్ణమైనటువంటి ఆ యొక్క సమర్పణతో నీవు జీవించలేకపోతే, ఇదే మీకెళ్ళి అనుకూలమైన సమయం దేవుడు నీకు అనుగ్రహిస్తున్నటువంటిది. సహోదరి సహోదరుడా, నిన్ను నీవే సర్చ్ చేసుకో. దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా జీవించిన కొరకు సిద్ధపడు. అంటే ధన్యత దేవుడు నీకు నాకు మనందరికీ కూడా దయచేయాలని కోరుకుంటూ ఈ పొద్దు వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ఈ యొక్క ఆరాధన మనం ముగించుకోవడం కొరకు ముగింపు పాటుగా మనము సాంగ్ నెంబర్ నీకున్న భారమంతా ప్రభుపై నుంచి కలవర చెందకుమా అనే పాట పాడుతూ దేవుని మహిమపరుద్దామండి. దయచేసి మీ యొక్క సాంగ్స్ బుక్కున్నట్లయితే నీకున్న భారమంతా ప్రభుపై నుంచి ఈ పాట పాడుతూ దేవుని మహిమపరుద్దాం. సాంగ్ నెంబర్ 516 515 అండి. 516 516. నీకున్న భారమంతా ప్రభుపై నుంచి కలవర చెందకుమా,
అవును ప్రియ సహోదరి సహోదరుడా, నీకున్న భారమంతా ప్రభువే ఉంచు. తప్పక దేవుడు నీకు కలిగినటువంటి ప్రతి శోధన నుండి, శ్రమ నుండి కూడా ఆయన నిన్ను లేవనెత్తబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? గొప్ప దేవుడు నీకు నాకు తోడుగా ఉండగా నీకున్న భారాన్నంతా ఆయనపై మోపు. అనేక మంది బిడ్డలు ఈ సమయంలో వారికి కలిగినటువంటి లోక శ్రమను బట్టి ఆ ప్రియ సహోదరి సహోదరుడు దేవుడిపై వారి యొక్క భారాన్ని మోపి దేవుని యొక్క దిగులు పొందులాగా మనందరము ప్రార్థన చేద్దాం. దయచేసి నీవున్న స్థలంలోనే
నీ హృదయాన్ని దేవునికి సమర్పించి, ప్రభువా నేను పాపి, నన్ను కరుణించు, నాకు కలిగినటువంటి యొక్క స్థితిని బట్టి దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను అని దేవునిపై మేము ఆధారపడి, దేవా నీవు నాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు వందనాలు అని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అనేక మందికి కలిగినటువంటి ఆ శ్రమ నుండి బిడ్డలు లేవనెత్తమని ప్రార్థన చేయి. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి తలలో ఉంచినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకొని దేవుని యొక్క దీవులు పొందుకుందాం. ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తుతులు స్తోత్రములు మహిమా ఘనతానికి దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. ఈ చక్కటి విశ్రాంతి దిన ఆరాధనలో చిన్న మందగా నీ సన్నిధిలో మమ్మల్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని స్తుతించి మహిమపరచుట కొరకు నీవు ఇచ్చిన ఈ యొక్క గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు తండ్రి. మహాప్రేమ గల దేవా నీకు వందనాలు. చక్కటి వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, నాయనా మేము మాకు కలిగినటువంటి శోధనలు శ్రమలను బట్టి అనేక మార్లు మా ప్రభువా తండ్రి నీ నుండి దూరమైనటువంటి స్థితిని బట్టి మా ప్రభువా మేము ఎంతగానో నాయనా ఈ సమయంలో మా ప్రభు తండ్రి మేము నీడలో చేసినటువంటి క్రియలను బట్టి నాయనా సిగ్గుపడుతూ ప్రభువా మాకు కలిగినటువంటి ఆ యొక్క మనసును బట్టి తండ్రి గొప్ప దేవా నీ సన్నిధిలో పాపులుగా నాయనా మిమ్మల్ని వేడుకుంటుండగా, మహోన్నతుడివి, సర్వశక్తివంతుడివి, ప్రేమగల దేవుడివి తండ్రి, మా యొక్క ప్రతి పాపమును క్షమించి తండ్రి నీ యొక్క కుమారుడిగా కుమార్తెగా తండ్రి నీవు మమ్మల్ని పిలిచిన స్థితిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమగల దేవా నీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి చేరవచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. గొప్ప దేవా, బిడ్డల యొక్క హృదయాంతరంగంలో ఎరిగిన దేవా, నేను వారికి కలిగినటువంటి మేలులను బట్టి, వారికి కలిగినటువంటి దీవెనలు మా ప్రభువా శ్రమలను బట్టి నేను వారిని మీరు నేను ఎంత గొప్పగా ఉన్నతంగా ఆశీర్వదించి ఉన్నారు మా ప్రభువా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నటువంటి ఈ యొక్క స్థితిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నేను బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. బిడ్డలను మా ప్రభువా నేను అపవాది అనేక రూపంలో మా ప్రభు తండ్రి నేను వారిని ఇబ్బంది పెట్టుట కొరకును నేను అనేక రూపాల్లో మోసపరచుట కొరకు తండ్రి ఎదురు చూస్తున్నాడు తండ్రి. నీ చిత్తమైతే నేను ఆ యొక్క అపవాది బంధకముల నుండి మా ప్రభువా నేను మమ్మల్ని లేవనెత్తండి. నాయన నీ చిత్తమైతే నీ వాక్యం అనే వెలుగులోనే మేము ఎల్లవేళలా సంతోషించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా తండ్రి మాకు కలిగినటువంటి ఆ యొక్క శోధనలు శ్రమలు, ముఖ్యంగా శారీరకమైన బలహీనతలను బట్టి, ఆత్మీయమైనటువంటి నాయన దీన స్థితిని బట్టి మా ప్రభువా నీ సన్నిధిలో మొరపెడుతుండగా, గొప్ప తండ్రి సర్వశక్తిమంతుడి నీవు తండ్రి నాయన ఈ యొక్క సృష్టిని గొప్ప దేవా నీ యొక్క నోటి మాట చేత సృష్టించిన సర్వశక్తిమంతుడివి నాయన కలిగినటువంటి యొక్క శ్రమను మా ప్రభు నిర్మూలన చేయి తండ్రి. నాయన ప్రపంచమంతా ఎంతో భయాందోళనతో నాయన అనేక మంది నీ యొక్క ప్రియబిడ్డలు కూడా తండ్రి ఆ యొక్క శ్రమకు లోనై తండ్రి భయాందోళనతో నాయన నీకు మోకరిల్లి ప్రార్థిస్తున్నారయ్యా. నీ చిత్తమైతే నీ బిడ్డలందరినీ దర్శించండి. నేను వారికి కలిగినటువంటి ఆ యొక్క స్వల్ప శ్రమ నుండి లేవనెత్తి తండ్రి బిడ్డలకు నేను మీరు దాచి వచ్చినటువంటి మీరు మా కొరకు తండ్రి నిర్మించినటువంటి మా ప్రభువా ఆ యొక్క గొప్ప నాయన పరమకారుడు పరలోకములో మా ప్రభు వారసులుగా చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప తండ్రి మీకు వందనాలు. నాయన చేరువచ్చినటువంటి బిడ్డలు నాయన వారి కుటుంబాల్లో నేను ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో తండ్రి, ఎవరైతే ఆ యొక్క వైరస్ బారిన పడి తండ్రి నాయన ఇబ్బందులు పడుతున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. నేను పేరు ప్రతి ఒక్కరికి కూడా చక్కటి ఆరోగ్యాన్ని దయచేయండి. నేను తిరిగి మా ప్రభా బిడ్డలు తండ్రి మీరు చేస్తున్న మేలు మరొక నీ సన్నిధిలో చేరుకుని తండ్రి మిమ్మల్ని స్తుతించి మహిమపరిచేటువంటి ధన్యత వారికి మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా మా ప్రభువా మీరు ఏర్పాటు చేసుకునే యొక్క లాలపేట సంఘమును నేను మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క నేను హైదరాబాద్ మెట్రోస్ నేను సెక్షన్ ని మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క
ఈస్ట్ సెంట్రల్ ఇండియా యూనియన్ నాయకత్వాన్ని నాయన మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి సదర్న్ ఏషియా డివిజన్ ని, మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి జనరల్ కాన్ఫరెన్స్ ని మా ప్రభా ప్రపంచ యావత్తులో ఉన్నటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు నాయన జ్ఞాపకం చేసుకోనండి. నాయన మీ యొక్క దీవెనలతో, మీ కృపా కనికరాలతో బిడ్డలందరినీ భద్రపరిచి కాసి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా మా ప్రభా నాయన ఈ యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, వారికి కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి వారిని మెండుగా దీవించండి. వారిలో ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో వారిని కూడా మీరు ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యమును బలం శక్తిని వారికి రైట్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవా, దినదినము కూడా మా ప్రభు తండ్రి ఎంతో నాయన భయంకరమైనటువంటి దినాలలో మేము జీవిస్తున్నాం. తండ్రి, నీ చిత్తమైతే నీ యందు విశ్వాసము కలిగినటువంటి బిడ్డలుగా నాయన, నీ యందు నాయన భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా ఏనాడు కూడా మేము తండ్రి అధైర్యపడక నాయన మీరు మా యొక్క మార్గములను సరళం చేయి గొప్ప దేవుడని మేము విశ్వసిస్తూ ముందుకు కొనసాగుట కొరకు సహాయం చేయమని ఈ గాఢాంధకారంలో మా ప్రభా మీ వాక్యమనే వెలుగు ద్వారా మేము ఎల్లవేళలో సంతోషించే బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని చక్కటి ఆయురారోగ్యముల భవిష్యత్తుని మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో తండ్రి విద్యార్థులు మా ప్రభా నాయన వారి తండ్రి ఈ యొక్క వైరస్ ప్రభావాన్ని బట్టి అనారోగ్యులై ఉన్నారని వింటున్నాం. తండ్రి, వారిని కూడా మీరు దర్శించి చక్కటి ఆరోగ్యమైన భవిష్యత్తును వారికి దయచేయండి. అనేక మంది బిడ్డలు ఇంకా నాయన ఎగ్జామ్స్ రాయడం వరకును నాయన సిద్ధపడుతుండగా వారందరినీ కూడా మా ప్రభు తండ్రి చక్కటి ఆరోగ్యంతో కాసి కాపాడి మంచి ఉత్తీర్ణత బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా తండ్రి స్కూల్స్ విషయమై ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. ప్రైవేట్ స్కూల్స్ మా ప్రభు నేను అనేక మంది బిడ్డలు మా ప్రభు తండ్రి వారు చేస్తున్నటువంటి ఆ యొక్క వృత్తిని బట్టి మా ప్రభు తండ్రి ఉపాధ్యాయులు మా ప్రభు తండ్రి వారికి కలిగినటువంటి నాయన ఈ యొక్క దినాలలో కలిగే శ్రమను ముఖ్యంగా మా ప్రభు తండ్రి కావలసిన ఆహారం కూడా వారికి సమృద్ధిగా దొరకక అనేక మంది బిడ్డలు ఇబ్బంది పడుతుండగా వారందరినీ పోషించే పోషకుడిగా నాయన సంరక్షించే సంరక్షకుడిగా వీళ్ళందరినీ కూడా ఆదరించమని ప్రార్థన చేస్తూ మరొకసారి తండ్రి నీ దీన సేవకుడైనటువంటి నన్ను నాకు ఇచ్చినటువంటి నా భార్యను మా యొక్క బిడ్డలను కూడా మీరు దీవించి మీ యొక్క కృపా కనికరాల్లో మా ప్రభు తండ్రి మీ యొక్క సేవలో మమ్మల్ని ఇంకా నమ్మకంగా ముందుకు నడిపించమని మంచి ఆరోగ్యమైన భవిష్యత్తును మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ముఖ్యంగా మా ప్రభు అనేక మంది బిడ్డలు నాయన హాస్పిటల్స్ లోను అనేక మంది బిడ్డలు మా ప్రభా హోమ్ క్వారంటైన్స్ లోను అనేక మంది బిడ్డలు ఉంటుండగా వారందరినీ దర్శించి చక్కటి ఆరోగ్యమైన భవిష్యత్తు బిడ్డలు దయచేయమని ఈ చిత్తమైతే త్వరలోనే ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా సరిచేసి నేను నీ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా ఆస్వాదించి మీ యొక్క దేవుళ్ళకు యోగ్యులుగా వారసులుగా మమ్మల్ని నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి, మా రుణస్తులను క్షమించు ప్రకారం మా రుణములను మీరు క్షమించండి, మా శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమయు నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనందరికీ ఆయన అన్నటువంటి బిడ్డలకు మరి ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో శారీరకమైనటువంటి బలహీనత